ఇది ఫస్ట్ ప్రయారిటీ. రెండవది, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి ఒకవేళ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా మళ్లీ ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన విధించేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఇక మీదట మమతా బెనర్జీ జాతకంలో తిరిగి ఎన్నికలలో పోటీ చేసి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేటువంటి యోగము మమతా బెనర్జీ జాతకంలో కనిపించడం లేదు. కానీ బెంగాల్ జాతకంలో, పశ్చిమ బెంగాల్ జాతకంలో, రాష్ట్ర జాతకంలో ఖచ్చితంగా మళ్లీ ఈ ఎన్నికల్లో గెలిచినటువంటి పార్టీ అంటే బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కూడా ఖచ్చితంగా రాబోయే సంవత్సరంన్నరలో ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన విధించేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. కారణము బెంగాల్ రాష్ట్రానికి సంబంధించినటువంటి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన జాతకం పరంగా రాబోయే సంవత్సరంన్నర పాటు మమతా బెనర్జీ జాతకంలో 2027 సెప్టెంబర్ వరకు అష్టమ శని నడుస్తా ఉంది. సో ఖచ్చితంగా అలాగే రాష్ట్ర జాతకరీత్యా 2027 సెప్టెంబర్ వరకు అర్ధాష్టమ శని నడుస్తా ఉంది. కాబట్టి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చాలా తీవ్రమైనటువంటి తీవ్రవాద, ఉగ్రవాద చర్యలు, అలాగే మత కల్లోలాలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. దాని కారణం చేత కర్ఫ్యూ విధించడము, అలాగే బందులు జరగడము, అలాగే రోడ్ల మీద హింస చెలరేగడము, రాష్ట్రపతి పాలన వరకు సిచ్యువేషన్ వెళ్లేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉన్నాయి.